హాయ్ ఫ్రెండ్స్, అందరు మంచిగా ఉన్నారా? ఇక నేనైతే ఈరోజు తైదలనైతే గాలిస్తున్నా. వీటితో పాటు పెసర్లు, మినుములు వీటిని కూడా గాలిస్తున్నా. ఇది సీజన్ అండి మాకైతే ఇప్పుడు. అన్నీ గాలించుకుని ఎండ పోసుకుంటే పప్పులు అయితే మొత్తం ఇప్పుడు దొరుకుతాయి అన్నట్టు. ఆల్రెడీ ఒక 1 మంత్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ మాకు గాంధార్లోనే అయితే మార్కెట్ జరుగుతుంది, అక్కడనైతే తెచ్చుకుంటాము. పప్పులు అయితే ఎక్కువ మట్టుకు మేము పెసర్లు, మినుములో వాడతాము. ఇక కందులు అయితే లోకల్గానే వెళ్తాయి కాబట్టి అవి ఊళ్ళోనే కొనుక్కుంటాము. చుట్టుపక్కల ఎవరికైనా వెళ్తే వాళ్ళ దగ్గర తీసుకుంటాము. ఇక మిగిలిన పప్పులు అయితే గాంధారి మార్కెట్ నుంచి అయితే తెచ్చుకుంటాము. ఇక అవన్నీ అయితే ఒకసారి మంచిగా కడుక్కొని గాలించుకొని ఎండపోసుకుంటామంటే మంచిగా ఎండినంగలు అయితే పప్పు పట్టించుకొచ్చుకోవాలా. ఏసురు అవుతుంటే ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మనము గిన్నెలో కూడా వేయించుకొచ్చుకోవచ్చు. ఇక ఒకసారి వేయించుకొని పెట్టుకున్నామా మనకు సంవత్సరం మొత్తం ఉంటుంది పప్పు అయితే. ఇక మేమైతే ఒకసారి తెచ్చుకొని సంవత్సరంకు ఎంత సరిపోతుందో అన్ని కిలోలు తెచ్చుకొని అయితే చేసుకుంటాము. ఇక ఈరోజు అయితే నేను మినుములు, పెసర్లు కూడా గాలిచ్చేసిన, ఎండపోసిన. ఇక ఇవి లాస్ట్. ఇలా ఇది 5 అయితే ఉసుకైతే వెళ్ళింది. మినుములలో కూడా రాగడి పెళ్ళి ఉంటుంది, అవి అయితే కొంచెం మంచిగా కడుక్కోవాలా. పెసర్లలో ఎక్కువ ఉండదు కానీ మినుములలో బాగుంటుంది. ఇక ఇందులో చూడండి ఎంతగానో ఉసుకెళ్ళిందో. ఇది సన్నగా ఉంది మళ్ళీ ఉసుక కూడా. ఇక నీట్గా గాలించుకొని అయితే ఎండ పోసుకుంటే ఇక మనకు ఎప్పుడంటే అప్పుడు పట్టించుకోవచ్చు పిండిని అయితే. ఇక నేనైతే గాలిచ్చుడైతే అయిపోయింది. ఇక దీంతో పాటు నేను అవన్నీ గాలిచ్చినాను కదా, అవి కూడా ఎండ పోసిన, అవి కూడా చూపిస్తా. ఇక చూడండి ఎంత నీట్గా అయినాయో. తైదలు అయితే ఎంత మంచిగా అయినాయి. ఇంతకుముందు ఎట్లుండే చూడండి, ఇప్పుడు ఎంత నీట్గా అయినాయో. ఇప్పుడైతే వీటిని నీళ్ళ నుంచి తీసి అయితే ఇక ఇట్లా నేనైతే మంచం మీద అయితే ఎండేసుకుంటున్నా. ఇక నీళ్ళు అడిచిపోయినాక అయితే కింద ఎండ వస్తే అంటే ఇక దీన్ని బట్ట మీదనే ఉంచి కింద వేసుకుంటే భూమి దగ్గరికి తొందరగా అయితే ఆరిపోతాయి. ఇక ఇవి అయితే తొందరగానే ఎండుతాయి. ఈరోజు అయితే నేనైతే అన్నీ ఎండేస్తాయి, మంచిగా ఎండ కొడుతుంది. నేను తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది కానీ మొన్నటిదాకా మొగల్లో పడ్డాయి కదా, అందుకనే ఆగిన. ఈరోజు అయితే ఎండ పోసిన. వీటితో పాటు నువ్వులు కూడా ఎండ పోసి పెట్టిన. ఇక ఇవైతే ఆరినాయి మంచిగా. మంచిగా ఎండినాక లేవు మినుములు అయితే గాలి చెండ పోసినాను కదా, ఇవి కూడా మంచిగా ఎండినాయి. ఇవి గరం గరం ఉన్నాయి. ఇప్పుడైతే పెసర్లు ఇవి మాకు ఒక సంవత్సరంకి సరిపడాని తెచ్చుకున్నాను నేనైతే. మేము కూరగాయలు ఎక్కువ వాడతాము. నా వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.